వీడి స్పీడ్కి హార్న్ అవసరమా? ఓవర్ యాక్షన్ కాకపోతే. బాబు తమరి వయసు ఎంత? 30 మేడం. అచ్చా వయసులోనే అన్నావుగా, తోడరాదా? ఇప్పుడు చూడండి మేడం. పెంచు. yes పెంచు, అలాగే ఇంకా పెంచు. కమ్ ఆన్ తొక్కు. ఇదే తోడడం అంటే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో మేడం. ఏంటి? ఇంకో 100 ఇవ్వు. అదేంటి ఎక్కేటప్పుడు 100 అన్నావుగా? అది 20లో వెళ్తే 120లో కాదు. ఇది అన్యాయం. ఏం అన్యాయం మేడం? మా సార్ లేనప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కించుకున్నాను. ఆగాగు, దూరం తీసుకో. హాయ్. ఏంటి పెళ్లి చూపులు అంటే ఎప్పుడు లేటేనా? ఆగాగు, ఆ షర్ట్ అంటే బురదటే ఎవడన్నా కుమ్మిసాడట్రా? లేదురా, చెప్తా పదముందు. ఇంట్లో పెళ్లి చూపులంటే ప్రైవసీ ఉండరని హోటల్లో అరేంజ్ చేస్తే వీళ్ళేంటి 5 వచ్చారు. నువ్వు ఉండొచ్చు. ఒక గుంట సెలెక్ట్ చేయడానికి వస్తే 4 గంటలు ఫ్రీరా. నువ్వు పదేస్. మీరేనా పెళ్లి కొడుకు? మీరేనా? ఏదో బాండ్ కప్ మొక్కలు వేసుకుని అది నా ఫ్రెండ్. ఆ పెళ్లి కొడుకు నా కొడుకు నాను. ఒంట్లకి ఎక్స్ట్రా చాలా ఉన్నాయి చెప్తాను. థ్యాంక్ గాడ్ కరెక్ట్ టైంకే వచ్చారు. ఇంకొంచెం లేట్ అయితే దుర్ముహూర్తం వచ్చేసేది. అలా ఇంతకీ మీ నలుగులో ఎవరిని బుక్ చేసుకోమంటారా? అదే పెళ్లి కూతురు ఎవరినే అంటే ఇంకేట్లేదు. గుంట ఫ్రెష్ కన్నిలాగా ఉంది. రే పేరేంటి అడగరా? మీ పేరేంటి? మీనాక్షి. పెళ్లి చూపులు నాకురా. అంటే ఇంట్లో ప్రైవసీ ఉండరనే హోటల్లో అరేంజ్ చేసామండి. మనం కొంచెం పక్కకి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకు దండ పెట్టి గుండం కట్టి వెళ్ళరా బాబు. అబ్బా వెనక నుంచి ఇలేలాగా వద్దురో, ఫస్ట్ నైట్ వేస్ట్ అయిపోగలదు. కూకండి. మీ పేరేంటండి? ఆకాష్ అండి. ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నానండి. అచ్చా, మరి ఆ షర్ట్ పైన బురదేంటి? ఇదా అండి, ఇందాక బస్ స్టాప్ లో నిలబడి ఉంటే ఓ కారోడి చల్లాడండి. ఓహో, మరి మీకు కోపం రాలేదా? నిజం చెప్తే మనం వీక్ అయిపోము. అంటే జగ్గు నీళ్ళు కొడితే పోయేదానికి కోపడ్డం అవసరమా అండి? అచ్చా, మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడగండి. మీ ఫ్రెండ్ కలర్ కి మా ఫ్రెండ్ కలర్ కి సెట్ అవుతుందంటారా? కలర్ తో కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో చాలా మందికి పెళ్లిలే అవ్వండి. ఓసారి రండి. కమ్యా. ప్రతి మొగాడు తన కాబోయే భార్య అందంగా అప్సరసలా ఉండాలని కలలు కంటాడు. కానీ అందరికీ అదృష్టం దొరకదు. దొరికిన కొంతమంది అదృష్టవంతులు ఇంకా లైఫ్ లాంగ్ భార్యకి బానిసైపోతారు. ఇంకా అందంలో మావాడు మీ ఫ్రెండ్ కాల్గొట్టి కూడా సరిపోడు. బట్ అమ్మాయి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? వాడికి లైఫ్ లాంగ్ పాత సేవ చేసుకుంటూ బ్రతికేస్తాడు. మీ పేరేంటి? రాధా. ఎందుకు రాదు? మీ వల్ల కాదు. సీల్ ఓపెన్ చేయడంలో ప్రపంచంలో నాకెవడ పోటీ వస్తాడు? ఇంతకీ నీ పేరేంటి? రాధా. వచ్చేసిందిగా. నా పేరు రాధా అండి. రంభ అనుకున్నా. ఇంతకీ మీ పేరేంటండి? సోంగసీను. ఏంటి లేట్ వచ్చావేంటే? అయ్య బాబు ఇదేంటి ఇక్కడ? యావండి, కొంచెం హోటల్ తాజ్ వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అండి, చాలా అర్జెంట్. ఇలాంటి ఫిగర్ వస్తే ఎవడ కాదు అతనేంటి? రెడీ కూకండి, నాన్నట్టు వెళ్తున్నాను. అదృష్టవంతి ఇదే. ఇదేంటి ఒక పక్కే కూకుంది. ఏండా బండి స్టార్ట్ అవట్లేదండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. మీకు లోక జ్ఞానం బాగా ఎక్కువ అనుకుంటండి. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు అంతా మీకేం ప్రాబ్లం లేదుగా? అంటే ఇలాగన్నమాట. మీ పేరేంటండి? సొంగసేలు. ఒకసారి బండాప్రా. ఏంటి తాజుకోతా? రూమ్కి వెళ్ళిపోతామా? పైకి వచ్చినా నానే చూసుకుంటా. ఈడేనే పెళ్లి కొడుకు. దుర్మూర్తం ఇదేనేమో. హాయ్, దిస్ ఇస్ ఇందు, రాధా ఫ్రెండ్ ని. ఏంటి గొంట్ల చుట్టు కాసేస్తున్నారు? అమ్మో చెయ్యొగ్గితే మంచిది.
అక్క ఇక నేను వెళ్ళి వస్తానక్క. ఎంతమంది నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావరా? పెళ్లి చూపులు నీకు బాగా కొట్టండి. ఇంకోసారి అమ్మాయి జోలికి వెళ్ళకుండా ఇంకోసారి పెళ్లి చూపులంటూ ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళవో కోసి కారం పెడతా. రండి కామ్రేడ్ రండి. మొత్తానికి 2 పార్టీలు ఒకటి అయిపోతున్నాయి బావా. ఇద్దరం ఇంకలా పోతున్నాం. ఇక మన మధ్య పొలిటికల్ గొడవలు తగ్గి ఫ్యామిలీ గొడవలు అవుతాయేమో బావా. ఇదిగో పంతులు, మంచి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టవయ్యా. పార్టీ నిలబడిపోవాలి. నాన్న ముందు పెళ్లి చూపులు నాన్న. ఉండరా కామ్రేడ్, ముందు ముహూర్తం పెట్టనే. పంచమి అదే నవ్వు. అయ్యా, వచ్చే సోమవారం 9:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయానికి పెళ్లి చేస్తే ఇద్దరు కూడా ఫెవికాల్ మోడల్స్ లా అతుక్కుపోతారు. అమ్మా మీనాక్షి, అబ్బాయి కాఫీ తీసుకురామ్మా. కాంక్రీట్ అంత బాగుంది. ఈ పెళ్లి చూపులు అయిపోలోపు దీన్ని చూపు చూసేయాలి. కామ్రేడ్ వాళ్ళిద్దరు ఏమైనా పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో, కొంచెం ప్రైవసీ కల్పిద్దామా? బాగా చెప్పారు. లోపలికి వెళ్దాం. రెండు వదినా. మీ పేరేంటి? మీనాక్షి. నాను అని పిలుచుకోనా? బాగుంటుంది. నాను అంటే నన్ను ఇష్టపడే నువ్వు. మీరెలాగంటే అలాగేనండి. వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కాలు పీక్ట పడతావా? కాళ్ళు వెనక్కి తిప్పేస్తానత్తవా. మీరెలాగంటే అలాగేనండి. ఏంటి ప్రతిదానికి మీరు ఎలాగంటే అలానే అండి అంటూ? నీకంటూ ఏం లేవా? ఏమైనా అడగాలంటే అడిగే. చూడు, పెళ్ళాక ఆడది వంటింటి కుందేలు, పడగది బానిస అన్నావంటే కుడికాలు ఎడంకి ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి? మీరు ఎలాగంటే అలానే అండి. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకున్నారంటే అబ్బో సూపర్ అనుకున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ రారు, యానిమల్స్ వస్తాయి. ఇదిగో పంతులో, లోపల అందరూ పెళ్లి అడావిడిలో ఉన్నారు. మనం కూడా చిన్న అడావిడి వేసుకుందామా? ఏమడావిడే పంతులో, పరిస్థితి అర్థం చేసుకో. లోపల దాన్ని చూసాక తయారైనా బావా, కట్నం ఏం కావాలో కోరుకో బావా. నీకు తెలియందే ఉంది కామ్రేడ్ బావా. కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టి పెరిగిన వాడిని. నా సిద్ధాంతాలకు భావాలకు విరుద్ధం ఈ కట్న కానుకలు కామ్రేడ్. నాకు తెలుసులే బావా నీకేం కావాలో. మా కాలనీ సెంటర్ లో మీ నాన్న విగ్రహం కట్టి నా చేతులతో రిబ్బన్ కట్ చేయమంటావు, అంతేగా? అయిపోద్దిలే బావా. ఎరా నువ్వు ఫిక్స్ అయిపో. కాదు కామ్రేడ్, కాదు. మరి ఇంకేం కావాలి బావా? మా కాలనీలో పెట్టిన మీ నాన్న విగ్రహాన్ని కూల్చి అక్కడ మా నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అది కుదరదు బావా. అన్నాను, మన ఇద్దరం మిస్ అయిన ఒక మాట ఉండే, చెప్పనా? చెప్పు. ఐ లవ్. ఏదో నా కొడుకు ఇష్టపడ్డాడని ఇంటికి వచ్చాను రా. ఈ కూతురు కంటే బాబులంతా తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తా. అంటే నీ కూతురు మాత్రం నా ఇంటి కోడలు కలవరు. అసలు నీకు వాడాలని వచ్చాడే? దానికంటే అందగత్తెలే లేరా ఈ లోకంలో? కమాన్ రెడ్డి, డోంట్ బి ఎ రెబెల్. నువ్వు మూసుకొని పూసుకో. ఆడే యాంగిల్లో నీకు సరిపోతాడే. వాడి కూతురు అందంగా ఉందని పొగరరా వాడికి. నీకెంత కూర, మంచి జాబ్ ఉంది.
నువ్వేం ఫీల్ అవ్వబాకు, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పి. అదే ముహూర్తానికి దానికంటే అందమైన దాన్ని తీసుకొచ్చి అంతకంటే బెటర్ సంబంధం తెచ్చి నీ పెళ్లి చేస్తా. నువ్వు ఫిక్స్ అయిపో కామ్రేడ్, ఫిక్స్ అయిపో. దట్స్ ఆల్. ఇంత స్లోగా నేనున్నాను కదా. ఇదిగో పంతులు సర్దుకుని సాలు గానీ అర్జెంటుగా పెళ్లి అయిపోయాలంటే ఏడ్ చేయలేటే. నువ్వు నోరు మియ్యాలి అప్రాచుడా. రెడీ టేక్. అమ్మా ఆయన పిలవండి. పెళ్ళి అయితే కొన్ని జీవితాలు సంకనాకపోతే కొన్ని జీవితాలు నిలబడిపోతాయిరా. అంటే నీది సంకనాకపోతుంది, నాదేమో నిలబడిపోతుంది. చూడు గుంట చూపులు చూడు. పెళ్లికి ముందే శోభన గదిలోకి వెళ్ళిపోతే మన్నట్లేదు. నువ్వు మూసుకోపోయి. రండి రండి రండి, కూకండి. నువ్వు కూడా. అయ్యో అది ఇట్టించండి. నీ డ్రెస్ బాగుంది. ఏం చేయకండి. ఏమండి వద్దండి ప్లీజ్. నా కొడుకు చచ్చిపోయాడు. నా కూతురు చచ్చిపోయింది. పంతులు గారు పెళ్లి చేయడానికి భయ్యా ఫాస్ట్ గా చేసి చూడండి. దానికి 2000 తీసుకోండి. సారీ ఫర్ కమింగ్ లేట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీ లైఫ్ లోకి మీనాక్షి ఇచ్చిన ఎంట్రీ వల్లనో కానీ మరేమో కానీ ఈ రోజు నీ కళ నెరవేరిందయ్యా. హియర్ ఈజ్ యువర్ మ్యారేజ్ గిఫ్ట్. ఏం సార్ ఇది? మన కంపెనీ నిన్ను మేనేజర్ గా ప్రమోట్ చేయడమే కాకుండా హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ కూడా చేసిందయ్యా. ఎందుకింత లేట్? చెప్తా, నువ్వు మధ్యలో బ్యాగ్ తీసే ముందు. ప్రతి ఒక్క ఎదవ గర్ల్ ఫ్రెండ్ ఉంది మనకు తప్ప. 4 బొక్కల్లోనే జీన్స్ వేసుకునే చాలు, ఆ బోకైనా బండి ఎక్కేతేరే. ఇతనే మీనాక్షి లైఫ్లోకి రాబోతున్నవాడు. మహేష్ బాబులా అందగాడు కాదు, పవన్ కళ్యాణ్లా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పైకి కాన్ఫిడెంట్గా కనబడతాడు కానీ లోపల చాలా ఇన్సెక్యూర్. మీనాక్షి క్యారెక్టర్కి డెడ్ అగెనెస్ట్. హలో, ఎక్కడ ఉన్నావురా? నానా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ పని ఒకటి వచ్చాను రా. మరి నేను ఎలా రావాలరా? మనకు అలవాటే కదా, ఎవరితో ఒక లిఫ్ట్ అడిగి వెళ్ళిపోచ్చా. సొంగ నా కొడుకు, ఇది ఖచ్చితంగా యువతో తగిలే ఉంటుంది. కారు నా బల్పురా, మేము కూడా కొంటాం బైక్. అప్పుడు అందరు పీకల మీద టైర్స్ తోలుతా. ఇతని ముక్క ఇంటర్ చదివేటప్పటి నుండి చెప్తున్నాడు. ఇన్స్టాల్మెంట్లో కారు కొనేంత జీతం వస్తున్నా కనీసం బైక్ అన్నా కొనలేకపోయాడు. దీని కారణం ఇతను కాదు, ఇతని బాబు కత్తి కాంతారావు. నాన్నగారు 20 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నా జీవితాశయం నేడు నెరవేరబోతోంది. ఈ రోజే మన లేబర్స్ కాలనీ సెంటర్ లో మీ విగ్రహ ప్రతిష్ట. నన్ను దీవించు కామ్రేడ్. ఏంటి దీవించేది? కాలనీలో గణపతి విగ్రహం పెట్టించడమే మీ వల్ల కాలేదు. ఇది నా వాయిస్ కాదు, బతుకుంటే మీ బాబు వాయిస్. అయినా తండ్రి సంపాదనతో బతుకుతున్న కొడుకుల్ని చూసాను గానీ ఇలా కొడుకు డబ్బుల్ని దొబ్బేస్తున్న తండ్రిని మాత్రం మిమ్మల్ని చూస్తున్నాం. మీ మాటలు నమ్మి నెల నెల వచ్చిన జీతం అంతా అనా పైసలతో సహా వాడు మీ చేతుల్లో పెడుతున్నాడు. మీరేమో విగ్రహాలకని వాటికని వీటికని తగలేస్తున్నారు. వాడేమో బస్సులో తిరగలేక లిఫ్ట్ అడుక్కోలేక చస్తున్నాడు. వాడు ఏం అడిగాడు? ఒక బైక్ కొన్నా కదా. అది మీకు కదా? నేను కొంటాను కూడా నాకే, ఆడికి కాదు. మరి వాడికి కారు కొంటాలేవే. ఆడు చేస్తుంది అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం. కమ్యూనిస్ట్ లీడర్ కత్తి కాంతారావు కొడుకున్నా కొంచెం బిల్డప్ ఉండాలి. ఇండియాలో పెట్రోల్ రేటు తగ్గుతుందన్న నిజం, మీరు కార్ కొంటారన్న నిజం, రెండు అదిగో భజన్ రాజ్. ఇలా ఇతను కొడుకు డబ్బులు దొబ్బేస్తూ రెచ్చిపోవడానికి కారణం ఇంకొక అతను ఉన్నాడండి. పేరు రెబల్ రెడ్డి. కత్తి కాంతారావుది కమ్యూనిస్ట్ పార్టీ అయితే రెబల్ రెడ్డిది రూలింగ్ పార్టీ. నాన్నగారు 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నా కళ నెరవేరబోతుంది.
మన MVP కాలనీలో నేడే మీ విగ్రహ ప్రతిష్ట. నన్ను ఆశీర్వదించండి. రేయ్ కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు. యారా ఈడొచ్చాడేంటి? నువ్వు ఏమైనా ఇన్వైట్ చేసావా? పార్టీ జంప్ అవడానికి ఏమైనా ప్లాన్ చేసావా? అబ్బే రూలింగ్ పట్టేవాడు కదనా. మన అయ్యగారి విగ్రహ ప్రతిష్ట గ్రాండ్ గా చేస్తున్నాం అని తెలుసుకుని చూడ్డానికి వచ్చినట్టున్నాడనా. జలసి అన్నా, జలసి. జలసీ కాదురా, వాడికి పులుసు కారాలి ఈ రోజు. కత్తెరవరా. ఇదిగో అన్నా. పైకి లాపండిరా. నీ ఎర్రి రాత్రి విగ్రహాన్ని మార్చేస్తారా? నువ్వు ఆగనా అన్నో, వాళ్ళు మగధీర కత్తులతో వచ్చారన్నో. మరి మందో మారుతి సినిమా బడ్జెట్, అంత సీన్ లేదు, డ్రాప్ అయిపోదామే. రే కత్తిగా, అందరినీ భయపెడుతూ చచ్చినోడు మీ నాన్నకే విగ్రహం కడితే అందరినీ నవ్విస్తూ బతికినోడు మా నాన్నకి విగ్రహం కట్టినా నాది రూలింగ్ పార్టీ. ఇంకో 6 నెలలు నా కొడుకు జీతం ఖర్చు పెట్టానా సరే నీ MVP కాలనీలో మా నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి నీ చేతులతో రిబ్బన్ కట్ చేయించకపోతే నా పేరు కత్తి కాంతారావే కాదు. ఇది సంగతి అండి. రీసెంట్ గా తన బాబు చేసిన ఛాలెంజ్ ఇంకా ఇతనికి తెలియదు. పాపం మళ్ళీ బుక్ అయ్యాడు. ఆటో ఆటో ఆటో. హే బ్రో, డూ యూ వాంట్ లెఫ్ట్? హే పోబే. ఇట్స్ ఓకే, టైం అయిపోతుంది నీకు. జస్ట్ థింక్ బ్రో. హే వెయిట్ బ్రో, తొక్తావా? తొక్కడం కొత్త అనుకుంటాను.